డీటెయిల్స్ చూస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అల్లు అర్జున్ బర్త్డే కావడంతో వందలాది సంఖ్యలో అభిమానులు ఇంటికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ నివాసం వద్ద ఫ్యాన్స్ సందడి కనిపించింది. జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసం వద్ద అభిమానులు హంగామా చేశారు. అల్లు అర్జున్ కు విషెస్ చెప్పేందుకు తరలివచ్చారు అభిమానులు భారీ సంఖ్యలో రావడంతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ పైకి పూల బుకేలు విసిరేస్తూ బారికేడ్లను తోసుకుంటూ అల్లు అర్జున్ ఇంటి వైపు దూసుకెళ్లారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఫ్యాన్స్ ను అక్కడి నుంచి చెదరగొట్టారు పోలీసులు. कर्नाटक నుంచి पुष्पराज చేయడానికి మీరే लेके आया पूरा देखने को देख लिया ऐसा दिखा पुष्पराज को देखा कितने जने कर्नाटक से पांच पूरा छोटे बच्चे बड़े एक डायलॉग बोलो डायलॉग तो होता नहीं है सिनेमा देखा पिक्चर बोलो ఎక్కడి నుంచి వస్తున్నారు कहाँ से आ रहे आप लोग महाराष्ट्र से महाराष्ट्र से क्यों आया हैदराबाद को सर को देखने के लिए देख लिया अच्छा हुआ कैसे दिखा बहुत अच्छा हाँ मैं तो उनके लिए जान भी दे सकती इतनी बड़ी फैन हूँ दे दो फिर जान मिलने को टाइम है अल्लू अर्जुन को मिलता अल्लू अर्जुन को चांस लगे तो मिलता मैं तो उनके पास में जाके मिलने का सपना है मेरा सामने जाके ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అల్లు అర్జున్ బర్త్డే కావడంతో వందలాది సంఖ్యలో అభిమానులు ఇంటికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ నివాసం వద్ద ఫ్యాన్స్ సందడి కనిపించింది. జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసం వద్ద అభిమానులు హంగామా చేశారు. అల్లు అర్జున్ ను విషెస్ చెప్పేందుకు తరలివచ్చారు అభిమానులు భారీ సంఖ్యలో రావడంతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ పైకి పూల బుకేలు విసిరేస్తూ బారికేడ్లను తోసుకుంటూ అల్లు అర్జున్ ఇంటి వైపు దూసుకెళ్లారు అభిమానులు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఫ్యాన్స్ ను అక్కడి నుంచి చెదరగొట్టారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడికి చేరుకొని కొద్దిసేపు హంగామా క్రియేట్ చేయడం జరిగింది. ఈ హంగామా క్రియేట్ చేయడంతో పాటు అల్లు అర్జున్ బయటకు వచ్చి వీరందరికీ అభివాదం చేస్తూ అందరినీ పలకరిస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ తో మాట్లాడాలి, కడవాలి అని ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు వారిని అడ్డుకొని వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎవరు కూడా ఇక్కడ హంగామా క్రియేట్ చేయకూడదు అంటూ మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని తెలియజేశారు. అప్పటికి అల్లు అర్జున్ కి చెందినటువంటి ఫ్యాన్స్ కొంతమందరూ ఎవరైతే అల్లు అర్జున్ ని కలవడానికి వచ్చి అతన్ని కలిసి బొకే ఇచ్చి తనతో ఫోటో దిగాలని ప్రయత్నం చేశారు. ఎవరికి అవకాశం ఇవ్వకపోవడంతో చేతిలో ఉన్నటువంటి బొకే ఒక్కసారిగా అల్లు అర్జున్ పైన విసరడము, అల్లు అర్జున్ పైన ఆ పూల మొక్కలు పడి అల్లు అర్జున్ పైనుంచి మళ్ళా కింది పడిపోయినటువంటి దృశ్యాలు కూడా అక్కడ ప్రత్యక్షంగా వారి సెక్యూరిటీ సిబ్బంది చూసి వారందరినీ కూడా అలర్ట్ చేసి ఈ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి, ఇలా హంగామా క్రియేట్ చేయకూడదు అంటూ మాత్రం వారందరినీ కూడా తిరిగి అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఉదయం నుంచి కూడా గంటకొకసారి అల్లు అర్జున్ బయటకు వచ్చి ఈ ఫ్యాన్స్ అందరూ కూడా అభివాదం చేస్తా ఉన్నాడు. ఎవరైతే బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడ ఆంక్షలన్నీ కూడా పాటించాలి. ఎవరు కూడా గేట్ లోపలికి దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఒక్కరు కూడా లోపలికి వచ్చి అల్లు అర్జున్ ని కలిసేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఎవరు వచ్చినా గేట్ బయట నుంచి ఉండే అల్లు అర్జున్ చూసి వెళ్లిపోవాలో తప్ప ఫ్యాన్స్ గాని బొకేస్ గాని పూలమాలతో గాని లోపలికి వచ్చి ఎవరు కూడా కలవడానికి వీల్లేదు అంటూ మాత్రం ఫ్యాన్స్ ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్టాఫ్ అంతా కూడా తెలియజేసి వారిని పిలిపించి అక్కడ వాళ్ళని చూపించి తిరిగి పంపిస్తున్నారు. ఉదయం
సుమారు 1000 మందికి పైగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా ఇంటి సమీపానికి చేరుకొని పెద్ద మొత్తంలో హంగామా క్రియేట్ చేయడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. లాఠీ జులిపించి వీళ్ళందరినీ కూడా రోడ్డు వరకు తరిమి కొట్టే పరిస్థితి అక్కడ ఏర్పడింది. పబ్లిక్ అంతా కూడా ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటి లోపలికి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడము కంట్రోల్ అవ్వకపోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి కూడా తరిమేసి ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు అంటూ కూడా తిరిగి పంపించడం జరిగింది. ఈ రోజు బర్త్డే సందర్భంగా అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్నాడు. ఏ ప్రముఖులు వచ్చినా అందరినీ కలుస్తూ ఈ విషెస్ ని తీసుకుంటూ అతను అందరినీ కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇంత దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మమ్మల్ని నేరుగా అల్లు అర్జున్ ని కలవడానికి అవకాశం కల్పించేదంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తూ హంగామా చేస్తున్నటువంటి వారిని అక్కడి నుంచి అందరినీ కూడా పంపివేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంశం రైట్ రవితేజ, థ్యాంక్ యూ. Hey.